వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ దినము మనము ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్ర అనే గ్రంథములో నుండి 1వ అధ్యాయమును పఠించుకుందాం. 1వ అధ్యాయం అపోస్తలుల కాలము, మొదటి శతాబ్ది చరిత్ర. ఉపోద్ఘాతం. ఆది సంఘము యేసు పునరుద్ధానమునకు, ఆయన రెండవ రాకడ యుగాంతమునకు కాల వ్యవధి తక్కువని తలంచి ఉద్యోగములను మాని ఆరాధించుటకు పూనుకుంది. పేతురు వంటి మహా నాయకుల నేతృత్వములో సంఘము నానాటికి అభివృద్ధి చెందుతున్న కొలది సంఘ సభ్యులకు సహాయము చేయుటకు, మరి ముఖ్యంగా పేదల పరిచర్యకై అపోస్తలులు 7 సభ్యులను పరిచారకులుగా నియమించారు. వారిలో ముఖ్యుడు ఫిలిప్పు, స్టెఫను అనువారు. స్టెఫను హతసాక్షి అగుట. స్టెఫను క్రీస్తును ప్రకటించుచుండగా ఆగ్రహించిన యూదులు రోమా అధికారుల అండతో అతనిని రాళ్లతో కొట్టి చంపారు. స్టెఫను క్రైస్తవ సంఘమందలి ప్రథమ హతసాక్షి. స్టెఫను మరణము హింసలకు ప్రారంభముగా ఉండేది. స్టెఫను రాళ్లతో కొట్టబడినప్పుడు సౌలు దానిని అంగీకరించాడు. సౌలు క్రైస్తవులను హింసించుటలో ప్రముఖుడుగా ఉండేను. లేఖనాధారము అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 60వ వచనం. సౌలు మారుట. క్రీస్తు శకము 34వ సంవత్సరం. కిలికియా ముఖ్య పట్టణమైన తార్సునందు బెన్యామీను గోత్రములో పరిసయ్యుల తెగకు చెందిన గరిష్ఠులకు తల్లిదండ్రులకు సౌలు జన్మించాడు. యూదామత పండితుడగు గమలీయేలు నొద్ద సకల విద్యలు అభ్యసించాను. ఇతనికి గ్రీకు, అరమిక్ అను 2 భాషలయందు ప్రావీణ్యత గలదు. రోమా సామ్రాజ్య పౌరసత్వము కలిగి ఉండేది. విద్యాధికత్వమును బట్టి సామాజికముగా పేరు ప్రతిష్టలు గలవు. తాను అసహ్యించుకొనిన ఆ గుంపును అణచివేయదలిచిన సౌలు దమస్కులో ఉన్నవారిని సహితము హింసింప సంకల్పించాడు. ఉత్తర ప్రయాణములో తాను వ్యతిరేకించిన ప్రభువు అతనికి దర్శనమిచ్చాను. ఆధారములు అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 6వ వచనము, 13వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తు యొక్క ఈ దర్శనము సౌలు ఆంతర్యమున ఏ యూదా చట్టము ఇవ్వలేని సమాధానము కలిగించింది. సౌలు దమస్కునకు పయనించాను. అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి నీటి బాప్తిస్మము పొందారు. సౌలు అనునది యూదుల పేరు, పౌలు అనునది రోమియుల పేరు. పాపునందే సౌలు తన పేరును పౌలుగా మార్చుకొను. ఆ తరువాత అరేబియాలో 3 సంవత్సరములు గడిపాను. మరలా దమస్కునకు తిరిగి వచ్చి తాను అంగీకరించిన నూతన విశ్వాసమును ప్రకటించాను. పేతురును పరిచయము చేసుకొని హింస వలన దమస్కును వదిలి యెరూషలేమునకు తిరిగి వచ్చాను.
పౌలులో కలిగిన పరివర్తన యథార్థమని బర్నబా అపోస్తులను ఒప్పించే వరకు విశ్వాసులు అక్కడ పౌలుని శంకించేది. పౌలు జీవితము ప్రమాదములో చిక్కుకొనగా అతడు తార్సుకు తిరిగి వెళ్ళాను. కొన్ని సంవత్సరముల వరకు తన స్వదేశము చుట్టూను సిరియాలోను బోధించాను. అంతియొకయలో క్రైస్తవులు సంఘము అభివృద్ధి పొందన ఆరంభించాను. కైసరియలో అన్యుడైన కొర్నేలి గృహములో పేతురు సువార్త ప్రకటించాను. సిరియాలో సంఘము ఉధృతంగా వ్యాపించాను. అంతియొకయలోని విశ్వాసులు మొదట క్రైస్తవులు అనబడిరి. ఈ నూతన విశ్వాసులను బలపరచడానికి యెరూషలేము సంఘము చేత పంపబడిన బర్నబా తన సహాయకముగా ఉండుటకు తార్సు నుండి పౌలును పంపించాను. కొంతకాలము తరువాత వీరిద్దరూ సువార్త ప్రచారము నిమిత్తము ఇక్కడ నుండి బయలుదేరి రోమా సామ్రాజ్యములోని దక్షిణ ప్రాంతమైన గలతియాలోను, ఆసియా మైలు ప్రస్తుత టర్కీలోను పరిచర్య చేసి సంఘ స్థాపన చేశారు. ఈ విధముగా యూదేతరులు కూడా మారడానికి బాప్తిస్మము సరిపోతుందా? లేక కొందరు నూతన యూదులు బోధించిన విధముగా అన్యులు మొదట యూదుల వలె సున్నతి ఆచరించవలెను? గందరగోళం చూచి పరితాపం చెందిన పౌలు లుస్త్రా, ఈకొనియాలో ఉన్న క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడం కోసం వెంటనే ఒక పత్రిక రాశాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక. బహుశా క్రొత్త నిబంధనలో రాయబడిన మొట్టమొదటి పత్రిక ఇది కావచ్చు. యెరూషలేము సభ క్రీస్తు శకం 50 నాటికి యెరూషలేములో ప్రభువు సోదరుడైన యాకోబు ఆధ్వర్యములో మొదటి క్రైస్తవ మహాసభ జరిగింది. పై సమస్యలను పెద్దలకు వివరించడానికి అంతియొకయ నుండి పౌలు, బర్నబాలు యెరూషలేము వెళ్ళారు. పౌలు నిర్ణయానికి అనుకూలముగానే ఈ సభలో తీర్మానం చేయబడింది. సహవాసములో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముఖ్యముగా యూదులకు అభ్యంతరకరముగా ఉన్న కొన్ని ఆచారాలను మాత్రమే అన్యులు మానుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. వాటిలో ముఖ్యమైనవి క్రైస్తవులు విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికిన చంపిన వారిని తినరాదనియు, మరియు జారత్వము విసర్జించి వీటికి దూరంగా లేఖనాధారము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28 నుంచి 29 వచనములు భారమైనను అది అన్ని జనులకు అవసరమని సభ నిర్ణయించింది. పౌలు యొక్క సువార్త పరిచర్యలు. మొదటి ప్రయాణం. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 4 నుంచి 4వ వచనములు, 4వ అధ్యాయము 26వ వచనంలో పౌలు మొదటి సువార్త పరిచర్యలో మార్పు విషయమైన అభిప్రాయ భేదము వలన బర్నబా పౌలు నుండి విడిపోయాడు. అప్పుడు పౌలు శీలను చేర్చుకునేను. ఆ ప్రయాణములో వైద్యులకు లూకా పౌలుతో నుండి సంఘము అభివృద్ధి పొందిన కొలది అంతియొకయలో ఎక్కువ పనివారు కావలసి వచ్చెను. బర్నబా, పౌలు ఇరువురును సిరియా పట్టణములోను మరియు ఇతర ప్రాంతములలోను పరిచర్య నిమిత్తము అవసరమని
సంఘమునకు ప్రభువు బయలుపరిచి వీరు సంఘ ఆశీర్వాదముతో కుప్రా మరియు ఆసియా ప్రదేశములో అనగా ఇప్పటి టర్కీకి ప్రయాణించి బోధించి అంత్యొకయకు తిరిగి వచ్చేది. వారికి సంఘము యూదులు మరియు అన్యజనులకు గల సంబంధము గురించి ఒక ప్రశ్న పుట్టెను. అన్య విశ్వాసులు ధర్మశాస్త్రమునకును మరియు సంఘమునకును విశ్వాసులకును లోబడవలనని యూదా క్రైస్తవులు నమ్మిరి. యెరూషలేము తల్లి సంఘమునకు ఈ సమస్యను విన్నవించిరి. ఈ విషయము విన్నవించడానికి పౌలు బర్నబాలను అతడికి పంపిరి. అనేకులు పౌలును బర్నబాను వెంబడించిరి. దెర్బే పట్టణములో అనేకులను శిష్యులుగా చేసిరి. వారు తరువాత లుస్త్రలో బోధించి చివరకు ఓడ ఎక్కి బయలుదేరి అంతియోకియాకు వచ్చేది. రెండవ ప్రయాణం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 28-29 వచనములు. ఈ ప్రయాణములో పౌలు, బర్నబా మరికొందరు క్రైస్తవులు కలిసి యెరూషలేమునకు వెళ్ళారు. పౌలు యెరూషలేమునకు వెళ్ళుట ఇది 3వసారి. సభ జరిగిన తరువాత మార్కును వెంట పెట్టుకొని కుప్రా, కిలికియా, దెర్బే, లుస్త్రలో సంచారము చేసి పౌలు సీలలు ప్రార్థించగా చెరసాలలో భూకంపము కలిగెను. వీరు ఆసియా మైనరు ప్రాంతములలోని సంఘములను దర్శించిరి. తరువాత మాసిదోనియాలోని వ్యక్తిగత పిలుపు అంగీకరించి గ్రీసును దాటి వెళ్ళి ఫిలిప్పి, తెస్సలోనికయ, బెరయ మరియు కొరింథీలలో సంఘములను స్థాపించిరి. పౌలు కొరింథీలో 18 నెలలు సువార్త పరిచర్య భయంకరముగా జరిగింది. ఈ ప్రయాణములోని ఏథెన్సు నందలి మార్స్ పర్వతము మీద ప్రఖ్యాత ప్రసంగము చేశాను. అట్లు యూరప్ యొక్క సువార్త పరిచర్య ప్రారంభమైంది. పౌలు యెరూషలేమును 4వసారి. మూడవ ప్రయాణం. మధ్య ఆసియా ప్రాంతములోని విశ్వాసులను కలిసి వారిని స్థిరపరిచెను. మొత్తం మీద యూదులేమి, హెల్లెనీయులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ కూడా ప్రభువు వాక్యము విన్నారు. పశ్చిమమునకు ప్రయాణించి ఎఫెసులో 3 సంవత్సరములు ఆగి తరువాత గ్రీసులో సంఘములను దర్శించిన పిదప యెరూషలేమునకు అక్కడ యూదుల నాయకులు అతనిని ఎదిరించి చెరసాలలో వేశారు. సుదీర్ఘ పద్ధతిలో కైసరుకు పరీక్షించి రోముకు తీసుకొని వెళ్ళిరి. అక్కడ అతడు 2 సంవత్సరములు గృహ నిర్బంధంలో ఉంచబడి అతనికి అందుబాటులో ఉండిన అనేకులకు విజయవంతంగా పరిచర్య జరిగించి సంతసించాను. పౌలు తన మొదటి రోములో విడిపించబడి 4వ పరిచర్యకు ప్రయాణమయ్యాడు. అట్టి ఉద్దేశంతో తన విడుదలకై వేయబడి
పెయ్యునకు వెళ్ళగొరెను. ఆ ప్రయాణములో క్రేతునకును వెళ్ళెను. అచ్చట తీతును నాయకునిగా ఏర్పరిచెను. కొన్ని సంఘములను దర్శించెను. పౌలు యెరూషలేమును 5వ సారి దర్శించెను. పౌలు అంత్యదశ. పౌలు రోమా పట్టణపు ప్రయాణములో వాడబ్రద్దలైనను అతి కష్టం మీద రోము పట్టణము చేరెను. అచ్చట చెరసాల నుండి ఎఫెసి, ఫిలిప్పి, కొలస్సి, ఫిలెమోను, తిమోతికి రాసిన 2వ పత్రికలు రాశారు. మొత్తం మీద పౌలు 13 పత్రికలు రాశారు. ఇచ్చట చెరసాలలో అపోస్తుల కార్యముల గ్రంథము ముగియుచున్నది. రోమా ప్రభుత్వము పౌలును పట్టుకొని కారాగార శిక్ష విధించి శిరచ్ఛేదనము చేశాను. అట్లు పౌలు హతసాక్షిగా మరణించాను. Thank you for watching.